సార్. ఇదే 15,000 రూపాయలు నేను బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నాను, లేకపోతే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాను. నాకు ఎంత వడ్డీ ఇస్తుంది బ్యాంక్? ఒకవేళ నాకేమన్నా రిస్క్ జరిగితే వడ్డీ ఏమన్నా ఎక్కువ ఇస్తుందా? ఇవ్వడానికి లేదు. ఒకవేళ నేను ల్యాండ్ కొనుక్కున్నా 2 లక్షలు 3 లక్షలు పెట్టి, పొరపాటున నాకేమైనా రిస్క్ అయింది, ఆ ల్యాండ్ వాల్యూ ఏమన్నా మారుతుందా సార్? పోనీ బంగారం కొనుక్కున్నా నేను, నాకేమన్నా రిస్క్ అయింది, బంగారం విలువను ఏమన్నా చేంజ్ చేయగలనా నేను? కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో నేను ఒక చిన్న పాలసీ కట్టుకున్నా కూడా ఇవాళ 15,000 కడితే 3 లక్షల రూపాయలు వచ్చింది న్యాచురల్ రిస్క్ అయితే. అదే ప్రమాదవశాత్తు రిస్క్ అయితే దాదాపుగా 10 లక్షల రూపాయలు కవర్ చేస్తున్నాం. చిన్న పాలసీ 15,000 రూపాయల పాలసీ. అంటే మనం ఎందుకు ఇన్సూరెన్స్ చేయాలి అనేది మీరు అర్థం చేసుకోవడానికి. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారి బీమా ఉంది, జీవన్ జ్యోతి బీమా యోజన అంటాం. సంవత్సరానికి 426 రూపాయల ప్రీమియం, కేవలం 426 రూపాయల ప్రీమియం కడితే 2 లక్షల రూపాయలకి బీమా వస్తుంది 18 నుంచి 50 ఏళ్ళ వ్యక్తి. అది సాధారణ మరణానికి కూడా వర్తిస్తుంది. అదే పాలసీలో సంవత్సరానికి 20 రూపాయల ప్రీమియం కడితే 18 నుంచి 70 ఏళ్ళ వ్యక్తి వరకు వస్తుంది. ప్రమాదవశాత్తుకి 2 లక్షల రూపాయలు కవర్ చేస్తున్నారు. ఎంతమందికి ఉంది సార్ మీకు ఆ బీమా, ప్రధానమంత్రి మోడీ బీమా? వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారు.